నువ్వేం దిగులు పడకు బాబు. మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది. నీ బిడ్డకి తల్లి దూరమైన లోటు తెలియనివ్వనురా. బాబుని భుజాల మీద పెంచాను, పాపని కళ్ళల్లో పెట్టుకు పెంచుతాను రా. నువ్వు మాత్రం లక్ష్మి ఆరోగ్యం త్వరగా కోలుకునేటట్టు చూడు నాయన. పాపల పిండయ్య నాకు వచ్చినప్పటి నుంచి అన్నయ్య నువ్వు నాకెంతో సహాయం చేశారు. ఆ రుణం తీర్చుకోకుండానే నీకు ఈ కొత్త బాధ్యతనప్పు చెబుతున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. అదేమిటి వాసు, ఆనాడు అహంభావంతో అవివేకంతో లక్ష్మిని అనరాని మాట్లాడినాను. అందుకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు నన్ను పరాయిదాన్ని చేయకు వాసు. నా కన్న బిడ్డకు ఏనాడు పాలు పట్టి ఎరగను, లాలపోసి ఎరగను. లక్ష్మి వాడికి తల్లయ్య అన్నీ చేసేది. వాడు లక్ష్మినే అమ్మ అనేవాడు. కనీసం ఈ పాప అయినా నన్ను అమ్మ అని పిలవని వాసు. మాతృత్వంలోని మాధుర్యం ఇప్పుడైనా నన్ను అనుభవించని. ఇది లక్ష్మి బిడ్డ కాదు, నా బిడ్డ, నా చిట్టి తల్లి. ఆనాటి నుంచి నువ్వు మీ పెద్దమ్మ పెదనాన్న ఒడిలోనే పెరిగావు. నేను ఇక్కడ మీ అమ్మని చూసుకుంటూ ఏనాటికైనా మామూలు మనిషి కాకపోతుందా అన్న పేరాశతో ఇలా జీవోత్సవంలో బ్రతుకుంటా. ఊరుకోమ్మా, లక్ష్మణ్ గురించే మీ నాన్న బాధపడుతున్నాడు. నీ మనసు పడకుండా చేసుకోకమ్మా. పద, కాసేపు పడుతుందో. లేదు, నీ వెంటనే మా అమ్మని చూడాలి. ఏమిటి నీకేమన్నా పిచ్చి పట్టింది? నీకు ఈ విషయం తెలియనివ్వకూడదనేనమ్మా మేము ఇంతకాలం తాపత్రయపడింది. నిన్ను చూసుకుంటూ జరిగింది మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న మా బ్రతుకులు కన్నీరు చేయదు. పదమ్మా మనూరు. డాడీ, లేదు డాడీ, లేదు. నేను మా అమ్మని చూడాలి, చూసి తీరాలి. మా అమ్మ నన్ను గుర్తుపట్టి చిట్టి తల్లి రావేని పిలవకపోయినా నాకు జన్మనిచ్చిన ఆ పవిత్ర మూర్తికి దూరం నుంచి నా చేతులు జోడించి నమస్కరించనివ్వండి డాడీ. డాడీ, వద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దమ్మా. బంగారు కళ్ళకంటూ భర్త దగ్గరికి వెళ్ళే బిడ్డ కడుపు చెరిపోయి కన్నేళ్లతో వెళ్ళటం ఏ తండ్రి భరించలేడమ్మా. నా మాట వినమ్మా. కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటున్నావు నా సంతృప్తి నాకు దక్కనివ్వు తల్లి. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. రాము, పెద్దాతికి నువ్వేగా అన్నం వండి పెడతావు? అవును. మా చింతాతికి ఎవరు వండి పెడతారు? రామయ్య. ఏ చింతాతికి అమ్మమ్మ లేదా? ఉంది బాబు. మరేంటి కనిపించదు? చింతాతయ్య అమ్మమ్మ దేవత, ఎవ్వరికీ కనిపించదు. చింతాతయ్యకి మాత్రమే కనిపిస్తుంది. నువ్వు వెళ్ళి ఆడుకో. టాటా. టాటా. రే, నీకు మంచి స్వీట్ పట్టుకొచ్చాను రా. ఇదిగో తీసుకో. వాస్తాత ఏడి? సరే రాదు, ఇదేనా రావడం? రే, నేను దిగుతున్నాను, వస్తున్నాను, నువ్వు అడుగుతున్నావు. టాటా టాటా. రే, పిల్లల్ని జాగ్రత్త తింటాను రా. ఎరా, ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లో ఎలా ఉంది అని అడగదురా. డాక్టర్లు ఫీజులు తీసుకుని బాగుపడుతున్నారని అడుగు. బాగుపడుతున్నారని చెప్పరా. ఇది నన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేరా పిచ్చుకోనా? అలాగే చట్నీ కూడా తీసుకురాలేకపోయావా? వద్దాము, సామాన్లని సర్దుకుంది. ఇంతట్లోకి వరలక్ష్మి నొప్పులు వచ్చాయి పాప. వరలక్ష్మి ఎవర్రా? వరలక్ష్మి ఎవరేమిట్రా? మన సుజాత తల్లిరా. అయితే వీటితోనే కాలక్షేపం చేస్తున్నావు. ఏం చేస్తాను చెప్పరా. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే సంసారాలు చేసుకుంటారు. ఇల్లంతా బోసిపోయింది. అందుకే వీటితో కాలక్షేపం చేస్తాను. రే, వచ్చింది పొరుగురు. ఏమన్నా దట్టిల్లేమో కప్పులు ములుగుతాయి. కళ్ళదోళ్ళు పెట్టండి రా.
ఇంకా ఏమిటమ్మా వెతుక్కుంటున్నారు? తాళం చెవులు ఎక్కడ పెట్టాలో కనపట్టలేదు రామయ్య. ఈ సామాన్లను జాగ్రత్త పెట్టించండి. ఎలా ట్యాంకర్ అని పెట్రోల్ పోయించావా? పోయించాను సార్. ఆ.